ఈ మధ్య ఈ నాయిస్‌తో పాటు ఈ నాయిస్ పెరిగిందండి. ఇక్కడ నాయిస్ ఏంటి అంటారా? ఫుడ్ అండి. ఫుడ్ నాయిస్. పొద్దున తింటూనే ఉంటాం. పొద్దున తింటూనే ఉంటాం. మధ్యాహ్నానికి ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మధ్యాహ్నం తినేటప్పుడు సాయంత్రం స్నాక్స్ ఏం తినాలా అని, స్నాక్స్ తినేటప్పుడు ఈవినింగ్ ఏదైతే బావుంటుందా అని. నిజమా? కాదా? చెప్పండి మీలో. అంటే మితంగా తింటే ఆహారం అమృతమేనండి. పరిధి దాటితే ఎంత విషం అంటే అంత విషం అని చాలా తక్కువ మందికి తెలుస్తోంది. దాంతోనే విపరీతమైన క్యాలరీలు లోపల పోగేసుకొని, క్యాలరీలతో పాటు రోగాలను కూడా పోగేసుకొని ఈరోజు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అన్నన్ని మందులు మింగుతున్నారు కదండీ! ఇదే ఈ ఫుడ్ నాయిసే కారణం. అసలు ఈ ఫుడ్ నాయిస్ ఎందుకొచ్చింది? ఎలాంటి వాళ్ళకొస్తుందనేది చెప్తానండి. ముఖ్యంగా ఇగో ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా. రకరకాలైన ఫుడ్లు, రంగురంగుల ఫుడ్లు, మ్యూజిక్ యాడ్ చేసి అక్కడ అది బావుంటది, ఇక్కడ ఇది బావుంటది, అక్కడ ఇలా ఉంటది, ఇక్కడ అలా ఉంటదని చూపిచ్చేస్తుంటే మొత్తం అన్నీ తినేయాలి, అన్నీ టేస్ట్ చూసేయాలని చూస్తారు చూడండి మనాళ్ళు. ఆకలి వేసినా వేయకపోయినా గానీ ఇదో కారణం అండి. రెండోది కొంతమందికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదండి. అంటే ఏదో బాధలోనో, ఆందోళనలోనో ఇంకో రకంగా ఉంటారు. అప్పుడు తెలియకుండానే తినేస్తూ ఉంటారండి. ఆ ఆందోళన తప్పించుకోవడం కోసం ఫుడ్ తినేస్తూ ఉంటారు. అవునా కదా? మీరే చెప్పండి. ఇంకొకటి హార్మోన్ ఇంబాలెన్స్ అండి. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల లావైపోతున్నారనుకుంటున్నారు గానీ, హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు. కావాలంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో, మరి ఆ ఎక్కువ ఫుడ్ మీదకి పోకుండా చూసుకోండి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏదో వెయిట్ కంట్రోల్ పెట్టుకుంటాం, బరువు తగ్గాలి అనుకుంటాం. అదిగో అది మానేద్దాం, ఇది మానేద్దాం, అది తినొద్దు, ఇది తినొద్దు ఇవన్నీ పెట్టుకుంటాం కదండీ! ఎప్పుడైతే వద్దు అని పెట్టుకున్నామో ఇక బుర్ర దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనసంతా దాని మీదే ఉంటుంది. సో, ఇక తింటమే మొదలు తింటూనే ఉంటాం. మనకు తెలియకుండానే సన్నగా ఏసేస్తూ ఉంటామండి. ఫైనల్‌గా నిద్ర నిద్ర అనేది ఎంత మేలు చేస్తుందనేది చాలా సార్లు చెప్పాను నేను. ఈ నిద్ర లోపం వల్ల, నిద్ర లేమి వల్ల పిచ్చగా ఉంటదండి బుర్ర అంతా గూడా. సో, ఇక ఏదో ఒకటి తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక తినేస్తూ ఉంటాం. ఈ పండగలో మీ పరిస్థితి ఏంటో చెప్పండి. అంటే మీరు ఫుడీనా? ఇదొక గొప్ప గౌరవమైన పదం కింద మార్చేశారండి. ఐ యామ్ ఫుడీ, నేను ఫుడీ, మా వాడు ఫుడీ. ఇదిగో ఇది. ఫుడ్ నాయిస్ అనే వ్యాధి సోకింది అని. మరి దీని నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారా? ఈ సమస్యతో బాధపడుతున్నారా? ఒక ఫుడ్డేనండి మన హెల్త్‌లో 80% చేంజ్ తీసుకొచ్చేది ఫుడ్డే. 20% వర్కౌట్. సో, మరి బయట పడాలి అనుకుంటే అన్నీ ఇక్కడే కుదరదు కాబట్టి నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. ఇంకా కొంతమందికి ఎందుకో ఫాలో అవ్వాలని అనిపించట్లేదు, మనసొప్పట్లేదు. ఫాలో అవ్వండి. దయచేసి షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చినా గానీ షేర్ అయిపోతుంది. థాంక్ యూ.